విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. గత ప్రభుత్వంలో మన నగరి నియోజకవర్గం మంత్రి గారు ఏం చేశారో మనందరికీ చాలా బాగా తెలుసు. ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఒక వందల మందిని వెనకాల వేసుకొని ఆ ఆ టికెట్లు అమ్ముకుంటూ ఆ టికెట్ల ధరని సొమ్ము చేసుకుంటూ స్వామివారిని కూడా వదలకుండా అక్రమాలకి పాల్పడ్డ నేపథ్యంలో మరి ఈ ఈ రోజా గారి భక్తి ఓన్లీ డబ్బు మీద అధికారం మీదనా, స్వామివారి మీద ఏమాత్రం అన్నా ఉందా? ఉంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? ఈ విషయం మీద సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. సార్, చెప్పండి, మీ మీ స్టైల్లో విశ్లేషించండి సార్ ఈ అంశాన్ని. ఇప్పుడు రోజా గారు అవకాశవాది అండి. ఇది ఎందుకంటానంటే ఆమెకి తెలివితేటలు ఉండొచ్చండి. ఆమెకి చాలా తెలివితేటలు ఉన్నాయి, బాగానే మాట్లాడతారు, విశ్లేషిస్తారు, అవి వేరండి. అంటే జ్ఞానం వేరు, వ్యక్తిత్వం వేరు. జ్ఞానం వేరు, వివేకం వేరు. జ్ఞానం వేరు, వికాసం వేరు. అంటే మనం ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నాము అన్న దాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లాయర్ ఉన్నారండి. నేను ఒక నేరం చేసి వెళితే కూడా మా క్లయింట్ చాలా ఉత్తముడు, ఆయనకి ఏమీ తెలియదని వాదిస్తాడు. అక్కడ లాయరు అబద్ధం చెప్తున్న లాయర్కు తెలుసు, నాకు తెలుసు. నేను కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని నేను చెప్పి కూడా అబద్ధాలు చెప్తాను. ఇది ఆ జడ్జికి కూడా తెలుసు, జడ్జికి తెలుసు, లాయర్కి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పింది వాస్తవం కాదు కదా. అంటే కేసులు, శిక్షలు, నేరాలు, తీర్పులు వేరు. అలా తెలివైన ప్రతి వాళ్ళు ఉత్తములు కాదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అంటే మనం ఎందుకు అనుకుంటామంటే రోజా గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, జబర్దస్త్లో చేశారు, మంత్రిగా చేశారు, ఇప్పుడు కూడా ఆమె ఏదైనా చెప్తే అద్భుతంగా విశ్లేషిస్తుందని మనం అందరం అనుకుంటుంటాం. మా ఏరియాలో కూడా ఆ విశ్లేషణలు ఎందుకు? స్వార్థం కోసం, డబ్బు సంపాదన కోసం. ఆమె మీరు ఇందాక అడిగిన ప్రశ్న అదే. డబ్బు కోసం టిక్కెట్లను అమ్ముకోవడం కోసం లక్షల్లో అమ్మారండి. వైఎస్ఆర్ పార్టీ కాలంలో శ్రీవాణి ట్రస్ట్ పేరు చెప్పి వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క వ్యక్తి దగ్గర 10,000 తీసుకుంటారండి. వీళ్ళేమో 300 రూపాయల టిక్కెట్లు కొనుక్కొని వీళ్ళ లెటర్ల మీద వీళ్ళకి రోజుకి ఇన్నని ఇస్తారు. ఆ విఐపి దర్శనాలు ఆ లెటర్ మీద వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? శ్రీవాణి టిక్కెట్లు తీసుకోవాలి, ఒక్కొక్కరికి 10,500 అవుతుందని తీసుకుంటారు. ఉదాహరణ 10 మంది అంటే 1,00,000 మంది తీసుకుంటారు. ఒక్కొక్కరి దగ్గర 15,000 తీసుకున్న 1,00,000. వీళ్ళకి పెట్టేది 10 మందికి 300 టిక్కెట్లు కొంటే 3,000. మిగతాంతా మిగిలిపోతారు కదా. అందుకని ఒక దర్శనానికి అలా వెళ్ళి వస్తే 1,00,000 రూపాయలు మిగులుతుంది. అందుకే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్నే రద్దు చేశారు. దాన్ని జనరల్ ఫండ్స్ లో కలిపేస్తారు డబ్బు. అది ఇంకా కొద్ది వస్తుంది అని అనుకోండి. అందుకని రోజా గారికి భక్తి కంటే డబ్బు మీద భక్తి ఎక్కువ అండి. అంతేగాని ఆ డబ్బు మీద ఉన్న యావతో ఆమె అలా చేశారు. ఇప్పుడు అవేమి లేదు. ఇప్పుడు కొండకు రారు, ఏమీ లేదు. ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా లేనిపోనివన్నీ అబద్ధాలన్నీ చెప్పి మా మీద ఆరోపణలు చేస్తుంటారండి. ఇప్పుడు అసలు భక్తి లేదంటారా? ఆమెకి ఎప్పుడూ భక్తి లేదండి. ఇంకా నన్ను ఎందుకు ఎక్కువ అడుగుతారు? పాపం ఆమె నాకు చెల్లెలు లాంటిది. నేనేమి అనలేను. నేను వైఎస్ఆర్ పార్టీ మాత్రం అనలేను. మా చెల్లెమ్మ ఆమె, నగిరి చెల్లెమ్మని, దానికంటే ఏమి అనలేను. ఆమెకు భక్తి ఎప్పుడు లేదండి. ఆమెకి ఏ భక్తి ఉందండి? ఆమె భక్తే కాదు, ఆమె నాకు ఎట్లన్నా ఉంది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం మరొక పార్టీ వ్యక్తుల్ని అశ్లీలంగా, అసభ్యంగా తిట్టారండి. అంటే నేనేమి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలా హేయమైన మాటలతో తిట్టారంట. హేయమైన పదాలు, పంచ ఊడదీసి కొడతా, ఇంకా అట్లాంటి మాటలు. అటువైపు వెళ్ళిన తర్వాత అదే మాట చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ప్యాంట్ ఊడదీసి కొడతానన్నారు. ఆమెకు పంచులు, ప్యాంట్ల మీద ఎప్పుడు దాని మీద ఉన్న భక్తి దేవుడి మీద లేదు.
ఎందుకో ఆమె ఎప్పుడు మాట్లాడితే పంచులు ఫ్యాంట్లు ఇంకేదో అంటది. ఇంకా చాలా మాటలు అన్నారు అసెంబ్లీలో, ఏమన్నా అది ఇది అవి. నాకు కొద్ది సంస్కారం ఉంది, పెద్దవాడిని గట్టి అనలేను. ఆమె లాగా దిగజారి మాట్లాడలేము. ఆ దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారండి ఆమె? స్వార్థం కోసం. అట్లాంటప్పుడు ఏమంటే స్వార్థం కోసం ఏది పడితే అది మాట్లాడే వాళ్ళని సంస్కారం లేని వ్యక్తులుగానే మనం అనుకోవాలి. జ్ఞానం ఉన్న వివేకం లేని వ్యక్తులుగా. ఇక్కడ జ్ఞానం అంటే మాట్లాడడం అన్ని అందరికీ తెలుసు. వివేకం ఉంటే ఈ రోజు మనం ఒక మాట అంటే రేపు అదే మాట మనల్ని అంటే మనం ఎలా ఉండగలము అనేది తెలిసి ఉండేది వివేకం అండి. అంటే మంచి చెడ్డ దాని మధ్య ఉన్న వ్యత్యాసాలని బేరీజు వేసుకొని ఎలా ఉండాలని వ్యవహరించే లక్షణాన్ని వివేకం అంటాం. మనకు బూతులు తెలుసు, లేదా అశ్లీల పదాలు తెలుసు, మాటలు చెప్పు అందరికీ తెలుసు. ఆ తెలిసిన ఆ తెలివిని అతిగా ఉపయోగించడం తెలివితేటలు ఉన్నా కూడా సంస్కారహీనమైన వ్యక్తిత్వంగా మనం భావిస్తాం. అందుకని రోజా గారిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే అది అయిపోయిన చాప్టర్, చాలా ఘోరంగా ఓడిపోయారు. సరే మరి ఇప్పుడు ఈ థర్డ్ చాప్టర్ అంటున్నారు కదా లోకేష్ గారు, ఈ రోజా గారి పేరు ఈ థర్డ్ చాప్టర్ లో ఉండే అవకాశం ఉంటుందంటారా? మరి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు, ఇంత దారుణమైన వ్యవహార శైలితో ఆవిడ ఉన్నారు గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా టపాసులు కాల్చి మరి విపరీత ధోరణితో ప్రవర్తించారు కదా. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా సార్. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు మరి సైలెన్స్, ఎందుకు ఈ సైలెన్స్? సైలెన్స్ లేదు, వైలెన్స్ లేదండి. అన్నీ కూడా సైలెన్స్ గా వైలెన్స్ జరుగుతుంది. ఆ మీద కూడా కేసు పెట్టారు, మీరు మీడియాలో చూసి ఉంటారు. ఆ కేసులు పెట్టారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద పెట్టినట్టు ఆ మీద కూడా కేసులు పెట్టున్నారు. ఆ కేసును బట్టి ఆమెకి కూడా నోటీసులు ఇస్తారు. ఆమె పరిస్థితిని బట్టి అరెస్టు చేస్తారు. అంటే ఆ తీవ్రతను బట్టి అండి. ఆమె అన్న మాటలు చాలా ఘోరంగా అన్నారు. ఆ కేసుల్లో ఉన్నవి ఆ ఆధారాలు సేకరించాలి కదా. అప్పటి వీడియోలు అవి తీసుకొని ఆమె ఎంత ఘోరంగా మాట్లాడారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా ఆ, అవహేళన చేశారు, ఇంకా అట్లాంటివన్నీ తీసుకొని కేసును బట్టి రోజా గారి కాదండి ఎవరిని వదిలిపెట్టే పనే లేదండి. ఈరోజు అనగానే సత్యప్రసాద్ గారు కూడా అన్నారు, పెద్దిరెడ్డి గారు ఫైళ్లు కాల్ చేసిన బూడిద నుంచి మేము వాస్తవాలు తీసుకుంటాము, నిజానిజాలు గ్రహించి ఎవరిని వదిలిపెట్టే పనే లేదని. అలా రోజా గారైనా, లేదా కొడాలి నాని అయినా, పేర్ని నాని అయినా, రామ్ గోపాల్ వర్మ ఎవరైనా అనుకోండి, వాళ్ళ పేర్లు అందరికీ తప్ప దానికి చాప్టర్లతో పని లేదండి. అంటే మీరు రెడ్ బుక్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఇది అంటే అది ఏదో చెప్పే మాటల్లో చెప్తే మీరు ఇప్పుడు చాప్టర్లు అవసరం, వీళ్ళ అందరి చాప్టర్లు క్లోజ్ అండి. అది అదే చాప్టర్స్, అందరి చాప్టర్స్ క్లోజ్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏం కళ్ళు మూసుకొని లేదు, అన్ని కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. రైట్ సార్, ఈ అంశం మీద మరొకసారి మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.